దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామంలో వీక్షకులైన మీ అందరికీ కూడా నిండు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, మీ అందరూ బాగున్నారు కదా? మీ అందరి నిమిత్తం మేము తప్పకుండా ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఈ పరిచర్యలో దేవుడు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానాలని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీరు కూడా దేవుని పరిచర్య కొరకు ప్రార్థించండి. మంచిది. ఈ దినకాలమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అంటే, దేవుడు మన ప్రార్థనలకు ఎలా జవాబు ఇస్తాడు. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశభాగం ఏమిటి అంటే, దేవుడు మన ప్రార్థనలకు ఎలా జవాబు ఇస్తాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి టాపిక్. చక్కగా విందాం. దేవుడు ఎలా జవాబిస్తాడు, ఎలాంటి జవాబుకైనా మనము సంతోషపడే విధంగా ఉండులాగున ఈ యొక్క టాపిక్ని మనం క్షుణ్ణంగా క్లుప్తంగా అర్థమయ్యే విధంగా ధ్యానం చేద్దాం. మంచిది ప్రియులారా, దేవుడు మన ప్రార్థనలకు ఎలా జవాబు ఇస్తాడు అంటే 3 రకాలైనటువంటి జవాబులు ఇస్తాడు. 3 విధి విధానాల్లో మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. వాస్తవానికి క్రైస్తవుడికి ఊపిరి లాంటిది, ఓ నావ లాంటిది, నిత్య రాజ్యానికి చేర్చేది, దేవునితో అనుసంధానంగా మనం కలిగి ఉండేది ఏమైనా గొప్పది ఉంది అంటే అది ప్రార్థన. ఆ ప్రార్థనకి జవాబులు రావాలి అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూసి కొంత బాధపడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏ జవాబు రావట్లేదని దేవుణ్ణి సనిగిన వారు ఉంటారు. అసలు దేవుడేనా అని ప్రశ్నించిన వారు ఉంటారు. ఎన్నాళ్ళు ప్రార్థించినా నాకు ఏ జవాబు రావట్లేదని దేవుని పైన కోపగించుకున్న వారు చాలా మంది ఉంటారు. చూద్దాం, దేవుని చిత్తము మేరకు, దేవుని అనుగ్రహత మేరకు దేవుడు మన ప్రార్థనలకు ఎలాంటి జవాబు ఇస్తూ ఉన్నాడు అంటే 3 రకాలైనటువంటి జవాబులు ఇస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది, రెండవది, మూడవది చూసి ఇటు పాత నిబంధన గ్రంథం నుంచి ఇటు క్రొత్త నిబంధన గ్రంథం నుంచి మనం రెండింటినీ పోల్చుకొని ఈ 2 గ్రంథాల్లో నిబంధనలో వ్యక్తులను చూస్తూ వారి జీవితాల్లో ప్రార్థించిన మేరకు దేవుడు ఎలాంటి జవాబును ఇచ్చాడో, ఏ పరిస్థితుల్లో ఇచ్చాడో అని చూస్తూ ఆ జవాబులేంటో మనము తెలుసుకున్నాం. మన జీవితాల్లో జరుగుతున్న వాటికి కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రస్తుతం విశ్లేషిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. మంచిది ప్రియులారా, మొట్టమొదటిగా దేవుడు మన ప్రార్థనకు ఎలాగూ జవాబు ఇస్తాడు అంటే ఎస్. ప్రార్థించిన వెంటనే అవును, ఇమీడియట్ ఆన్సర్ అంటాం. మనం మాట్లాడినప్పుడు స్పందన, ప్రతిస్పందన వెంటనే వస్తే మాట్లాడడానికి కానీ, సంభాషించడానికి కానీ, సంబంధాన్ని కుదుర్చుకోవడానికి చాలా బాగుంటుంది కదా. ఆన్సర్ రాకపోతే బాధపడతాం. అలాగే దేవుడు కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనకి ఇమీడియట్ ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. చూద్దాం, పరిశుద్ధ గ్రంథాన్ని మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథానికి వెళ్తూ అక్కడ ఒక వ్యక్తిని చూసి మనం ముందుకు కొనసాగుదాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు గల వాక్యమును చూద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. చాలు. హిజ్కియాకు మరణకరమైన రోగం ఒకటి సంభవించినప్పుడు కన్నీళ్లు విడుచుచు దేవుని యొద్ద ప్రార్థన చేస్తే ఇమీడియట్ ఆన్సర్ వచ్చేసింది. నో అని అనలా దేవుడు. ఎస్, నీ యొక్క పవిత్రతను అంతటిని నేను జ్ఞాపకం చేసుకోమని నీవు నన్ను అడిగావు కదా, చేసుకున్నా.
నీవు ప్రార్థించిన రీతిగా కన్నీళ్లు విడుచుట నేను చూశాను, అందుకు 15 సంవత్సరముల ఆయుష్ను నీకు పొడిగిస్తూ ఉన్నా. ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తే వెంటనే ఇమీడియట్ ఆన్సర్ వచ్చేసింది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ప్రార్థించిన వెంటనే ఇమీడియట్ గా ఆన్సర్ క్షణాల్లో అవ్వచ్చు, గంటల్లో అవ్వచ్చు, లేదా 1-2 రోజుల్లో అవ్వచ్చు. తప్పకుండా మన జీవితంలో ఎన్నోసార్లు ప్రార్థించిన విధానానికి ఇమీడియట్ ఆన్సర్ ఎస్ అని మనం చాలాసార్లు పొందుకున్నాం. ఇక్కడ హిజ్కియా జీవితాల్లో కూడా ప్రార్థించిన రీతిగా మరణిస్తావు అని చెప్పిన యెషయా ద్వారా దేవుడు పలికిన పలుకులు కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసిన తర్వాత హిజ్కియా ప్రార్థన దేవుని విని ఎస్ అని ఇమీడియట్ ఆన్సర్ ఇచ్చి మరణాన్ని ప్రక్కకు నెట్టివేసి 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు పెంచాడు. మన జీవితాల్లో కూడా ఎన్నో జరిగే ఉంటాయి. ఈ రకంగా కాకపోయినా పలు రకాలుగా, చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, ఇమీడియట్ ఆన్సర్స్ మన జీవితాల్లో కూడా జరిగే ఉంటాయి. పాత నిబంధన గ్రంథంలో హిజ్కియా జీవితాన్ని చూసాం. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక వ్యక్తిని చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, నజరేయుడైన యేసు అని విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయుట మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు ఆ గ్రుడ్డివారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పెను. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా ఆ గ్రుడ్డివాడు బోధకుడా నా దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఇక్కడ యెరికో పట్టణమునకు దేవుడు వచ్చినప్పుడు ఓ గ్రుడ్డివాడు వచ్చి దావీదు కుమారుడా అని పిలుస్తూ ఉంటే పక్కన పక్కకు పో, ఎందుకు డిస్టర్బ్ చేస్తావు యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఆయన వేరే పనుల్లో వచ్చాడు, చాలా పనుల్లో వచ్చాడు, చాలా బిజీగా ఉన్నాడు అని మాట్లాడుకుంటూ పక్కకు నెట్టేస్తున్నారు. కానీ ఆగలా, దావీదు కుమారుడా అని మాట్లాడుతూనే ఏం కోరుకుంటున్నావు నా దగ్గర నుంచి అంటే, ఏదైనా కార్యాన్ని కోరుకుంటున్నా, నా గ్రుడ్డితనం నుంచి చూపును వెలుగును చూసే ఓ గొప్ప బ్రతుకును నాకు ఇవ్వనని దేవుడితో మాట్లాడుతూ ఉంటే ఆ క్షణమే విశ్వాసము చొప్పున గొప్ప స్వస్థత లభించింది. విను వెంటనే ఆన్సర్ వచ్చేసింది, ఇమీడియట్ గానే ఆన్సర్ వచ్చేసింది. దేవుడు చేసిన కార్యం మీరు చూస్తే హిజ్కియా జీవితంలో ఇమీడియట్ ఆన్సర్, ఇక్కడ ఈ గుడ్డివాడి జీవితంలో ఇమీడియట్ ఆన్సర్. చాలా మంది స్వస్థత తైలాభిషేక ప్రార్థనలు స్వస్థతల కలుగును అని చెప్పేవారి జీవితాల్లో టచ్ అని స్వస్థత ఇస్తూ ఉన్నారు, కానీ తక్షణమే స్వస్థత పొందుకున్న వారి జీవితాలు మీకు కనబడుతూ ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు వెళ్ళిపో, పలానా సంవత్సరానికో పలానా దానికో జరుగుద్ది అని అనలా, విను వెంటనే అనేక స్వస్థతలు దేవుడు చేశాడు. ఈరోజు చేసేవారు కూడా దేవుని యొక్క కృప మేరకు అలా చేస్తే బాగుంటుందని ఈ అల్పమైన సేవకుని నేను ఎంతో ఆనందిస్తున్నా, కోరుతూ ఉన్నా. మంచిది. ఈరోజు చూద్దాం, మీ జీవితాల్లో కూడా చాలా వరకు మీరు ప్రార్థించిన రీతిగా ఇమీడియట్ ఆన్సర్స్ వచ్చేసాయి. అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఈ రకమైనటువంటి ఆన్సర్స్ ఏ ప్రార్థన చేసినా, దేని కోసం చేసినా, ఎలాగూ చేసినా వస్తే బాగుండు. తప్పేం లేదు అనుకోవచ్చు, ఎందుకంటే అల్పమైన స్వల్పమైన భక్తులం కదా, ఖచ్చితంగా అనుకుంటూ ఉంటాం ఇలాగే ఆన్సర్స్ వస్తే బాగుంటుంది అని. కానీ దేవుడు అన్నిసార్లు ఇలా ఆన్సర్స్ ఇవ్వడు. ఒక జవాబు ఇస్తూ ఉన్నాడు వెంటనే ఎస్ అని. అది ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టమైంది కాబట్టి వెంటనే ఎస్ అన్నాడు. ఒక గొప్ప ఆశీర్వాదపు ఇమీడియట్ ఆన్సర్స్ మన జీవితాల్లో వస్తుంది. ఓ చిన్న సంఘటన నేను చెప్పేసి, మా కుటుంబంలో జరిగిన చిన్న సంఘటనే మీకు చెప్పేసి, మా కుటుంబంలో కూడా ఇమీడియట్ ఆన్సర్ మేము పొందుకున్నాం. ఇలా నేను చెప్పడానికి అవకాశం వచ్చింది కాబట్టి మీకు తెలుస్తూ ఉంది. ఇలాగ నేను మీ దరికి చేరి మిమ్మల్ని అడిగినా సరే చాలా మంది మా జీవితాల్లో కూడా ఇమీడియట్ ఆన్సర్స్ వచ్చేసాయి.
మేము ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే జవాబు ఇచ్చేసిన ఎన్నో సందర్భాలు కూడా ఉన్నాయని మీరు మాట్లాడతారు. అయితే అన్నిసార్లు ఇలా జరగదు. రెండవటి జవాబు దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. మొట్టమొదటిది ఎస్ అని అంటూ ఉన్నాడు. రెండవదిగా దేవుడు మన ప్రార్థనలకు ఎలాగూ జవాబిస్తూ ఉన్నాడు అంటే వెయిట్, ఆగు, కొంతసేపు ఆగు, కంగారు పడకు, అలజడి చేసుకో, చిందులేసేకు, కాస్త ఆగు, వెయిట్ చెయ్యి అని చెప్పి దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. వెయిట్ చెయ్యి అని చెప్పడం కూడా జవాబే కదా. అయితే పాత నిబంధన గ్రంథంలోనే చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు గల వాక్యమును చూద్దాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరచూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. చాలు, అన్ని ఆశీర్వాదాలు అబ్రహాముకున్నాయి. ఇంకా నిన్ను దీవిస్తా అంటే ఎంత దీవించినా నాకు సుఖమేంటి? ఈ ఆస్తి అంతటిని అనుభవించడానికి, నా ప్రేమను నోచుకోవడానికి నాకు సంతానం లేదు కదా. ఒకవేళ ఎవరైనా ఉన్నారు అంటే దీనికి కర్తయ్యగేవాడు ఎవడున్నాడు అంటే ఎలియాజరే కదా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని దీవిస్తాడు అంటే ఎలాంటి దీవెన? అబ్రహాముకి సరిగా తట్టలేదు. ఎలాంటి దీవెన? అబ్రహాముకి ఆస్తి లేదా? అంతస్తులు లేవా? పని దాసీలు లేరా? ఎన్ని ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఇతను దీవించబడడానికి ఇంకా ఏం కావాలి? అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, సంతానం అనే దీవెన నీకు ఇవ్వబోతూ ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అబ్రహాము ఏమనుకున్న ఉన్నాడంటే ఎలియాజరు ఉన్నాడు కదా, ఇంకేంటి నాకు అని మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఖచ్చితంగా ఒక బిడ్డ పుడతాడు. పైన నక్షత్రాలను చూడు, లెక్క పెట్టడానికి నీకు సాధ్యమేనా? అంతకంటే ఎక్కువగా నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అబ్రహాం అడిగాడు, సంతానం ఇస్తానని దేవుడు మాట్లాడాడు. వెంటనే ఇచ్చేశాడా? మొట్టమొదటిగా జవాబిచ్చిన రీతిగా ఎస్ అని ఇప్పుడే కనిపించాడా? లేదు. 75 సంవత్సరాల్లో దేవుడు అబ్రహామును పిలుచుకుని 100వ సంవత్సరంలో గర్భఫలాన్ని ఇచ్చాడు. ఈ మధ్యలో గ్యాప్ ఎంత అంటే 25 సంవత్సరాల వెయిటింగ్ 100వ సంవత్సరంలో సక్సెస్ అయింది. దేవుడిచ్చినటువంటి జవాబుకు అక్కడ ప్రతిఫలం వచ్చింది. వెయిట్. అబ్రహామును పరీక్షించాడు, పరిశీలించాడు, పర్యవేక్షించాడు. వెయిట్ 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 అని 25 సంవత్సరాల జీవితాన్ని వెయిట్ చేయించాడు, పరీక్షించాడు. అప్పుడు అబ్రహాము జీవితంలో జవాబును పొందుకున్నాడు. ఆ తర్వాత మీరు చూస్తే దేవుడు అబ్రహాముకి కనాను దేశానికి మిమ్మల్ని పంపిస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నీ సంతానాన్ని అంతటినీ అక్కడ మీకు దీవిస్తాను, అక్కడికి నడిపిస్తాను అని మాట్లాడాడు. మాట్లాడితే అది ఎప్పటికి నెరవేరింది అంటే 670 సంవత్సరాలకి ఈ జవాబు వచ్చింది. ఈ వెయిటింగ్ మన దగ్గర ఉందా? అంత విశ్వాసం మన దగ్గరకు ఉందా? నువ్వు ప్రార్థించిన వెంటనే నాకు రిప్లై రావాలి అని అనుకునే రకం మనమంతా. వెయిట్ అని అంటే అస్సలు మనం మనసు ఓర్చుకోలేదు, మనం అస్సలు తట్టుకోలేం. ఇంకా రాదేంటి, ఇంకా రాదేంటి, ఇంకా రాదేంటి అని అలిగేసి మన నెత్తిపైన ఒక గుడ్డ వేసుకుని దానికి ఉపవాస ప్రార్థన అని ట్యాగ్ పెట్టుకుని ఇక ఏడుస్తా ఉంటాం. దేవుడు నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత నువ్వు సాగిలపడినా, ఏమి చేసినా సరే దేవునికంటూ ఒక ప్రణాళిక, ఒక చిత్తం, ఒక నడిపింపు ఉంటుంది. కొన్నిసార్లు ఆయనకి ఇష్టమైతే ఎస్ అంటారు, కొన్నిసార్లు అబ్రహాము జీవితంలో ఎలాగైతే వెయిట్ అన్నారో మన జీవితాల్లో ఇప్పటికే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ
పలు సంవత్సరాల నుంచి ఏవేవో జరగాలని, మా జీవితాల్లో ఈ కార్యం జరిగితే బాగుంటుందని మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ ప్రతిఫలం జవాబు రావట్లేదు అంటే దేవుడు వెయిట్ అంటూ ఉన్నాడు. అంటే కొంత నిన్ను పరీక్షించడానికి, కొంత నిన్ను పరిశీలన చేయడానికి, ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి అని, దేవుడు బల అని నిన్ను అనాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ వెయిట్ నిన్ను ఓర్చుకుంటూ మరింతగా విశ్వాసముతో దేవుని దరికి చేరితే ఖచ్చితంగా ఇక్కడ 25 సంవత్సరాలు పట్టిన అబ్రహాము జీవితంలో నీ జీవితంలో సంవత్సరమే పడుతుందేమో, లేదా ఒక 10 రోజులు పడుతుందేమో, లేదా ఒక 10 సంవత్సరాలు పడుతుందేమో, లేదా ఒక 20 సంవత్సరాలు పడుతుందేమో. ఖచ్చితంగా ఆ కార్యాన్ని, ఆ జవాబును నీ జీవితంలో నువ్వు పొందుకునే స్థాయికి వచ్చినప్పుడే దేవుడు మనకు జవాబును దయచేసేవాడిగా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము జీవితాన్ని చూస్తే 25 సంవత్సరాలు పట్టింది దేవుడు ఆ జవాబు ఇవ్వడానికి. కానీ సొంత ఆలోచనతో శారమ్మ ఏం చేసింది? హాగరుని తీసుకొచ్చి మధ్యలో పెట్టింది. సమస్యకి పరిష్కారం వస్తుంది అనుకుంటే సమస్యకి మరింత సమస్య అయిపోయింది. సొంత ఆలోచన చేయడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ఒకవేళ నిదానం అయిపోతుంది, జవాబు రావట్లేదని సొంత జ్ఞానంతో కానీ సొంత ఆలోచనతో కానీ సారాయి చేసినట్టు కానీ చేస్తే మన జీవితంలో మనమే సమస్యలను కొని తెచ్చుకున్న వారం అవుతాం. కాబట్టి వెయిట్ చేద్దాం. అదేం పెట్టుబడి కాదు, నిరీక్షణ మాత్రమే. కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు. యోహాను వ్రాసిన సువార్త 11వ అధ్యాయము 6వ వచనము గల వాక్యమును చూద్దాం. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళుదమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచిచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదవా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు పగలు 12 గంటలైనవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక. సరే చాలు ఇక్కడతో. ఈ లాజరు యొక్క జీవితం యొక్క గాథ మీ అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమైనదే. యేసట లాజరుకి మరణించాడు అని చెప్పి తెలుసుకుని అలా వెయిట్ చేశాడు. 2 రోజులు లేట్ చేశాడు. ఇప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? ఈ 2 రోజులు వెయిట్ అయిపోయింది. ఆయన వెళ్ళడానికి ఒక 2 రోజులు, మొత్తం 4 రోజులు కావాలని దేవుడు వెయిట్ చేయించాడు. తక్షణమే ఎస్ అని అనలేదు, వెయిట్ చేయించాడు. ఈ లాజరు కార్యము వలన ఈ 4 రోజులు అప్పటికే శరీరం కుళ్ళిపోయి ఉంటది, సమాధి చేసేశారు. అయినప్పటికీ ఎవ్వరు ఊహించని రీతిగా ఓ గొప్ప ఘనమైన కార్యం, మరణించిన వాణ్ణి తిరిగి లేపి సజీవుడిగా లాజరును బయటకు తీసుకువచ్చాడు. ఈ కార్యం వలన దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క మహా అద్భుత కార్యాలను ప్రపంచ వ్యాప్తానికి చాటి చెప్పేంత గొప్ప కార్యం జరిగింది. కొన్నిసార్లు వెయిట్ ఎందుకు వస్తుందో తెలుసా? మన జీవితాల్లో జవాబు ఎందుకు రాదో తెలుసా? ఒకానొక దినాన జవాబు వచ్చిన దానికి అనేక మంది యొక్క జీవితాల్లో, అనేక మంది వ్యక్తులలో దేవుని నామ మహిమార్థమై కొన్నిసార్లు వెయిట్ అని అంటారు. ఈరోజు మీ జీవితాల్లో కూడా వెయిట్ అని వస్తుంది అంటే నిరీక్షణ కలిగి, దేవుడు ఏదో అద్భుతమైన కార్యం మన జీవితాల్లో చేస్తున్నారు అని నిరీక్షణ కలిగి జీవించండి. ప్రార్థించిన వెంటనే అన్నిసార్లు ఎస్ అని రాదు. ఎస్ అని వచ్చినప్పుడు విశ్వాసముతో కృతజ్ఞతలు చెల్లించేవాడిగా, వెయిట్ అని వచ్చినప్పుడు విశ్వాసముతో నిరీక్షణ గలవారిగా మనం జీవించాలి. 3వ జవాబు కూడా చూసి నేను ముగించేస్తాను. 3వది ఏమంటూ ఉన్నారంటే నో కాదు, నో ఆన్సర్. మీకు ఆన్సర్ ఇవ్వను నేను. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం గల వాక్యమును చూద్దాం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు చేసవు గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను.
యెహోవా ఉరియా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసముండి లోపలకు పోయి రాత్రంతయు నేలబడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకుండెను. ఏడవ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాట వెనకై ఉండెను. చాలు. ఇక్కడ దావీదు గారు ఊరియా భార్యతో పాపం చేసి ఒక బిడ్డను కనినప్పుడు ఆ బిడ్డకి మరణకరమైనటువంటి జబ్బు చేసింది. దావీదు గారినే దేవుడే సాక్షాత్తు ఏమన్నారు, దావీదు నా హృదయానుసారుడు అని మాట్లాడాడు. ఇంత గొప్ప భక్తిపరుడు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, దేవుని కొరకు పరితపించే వ్యక్తి, రోషము కలిగిన వాడు కదా. అలాంటి వ్యక్తి ఒక పాపము చేసి ఒక బిడ్డను కంటే అతనికి రావాల్సినటువంటి పాపం తన బిడ్డపై వైపుకు వెళ్తే మరణకరమైన జబ్బు ఒకటి వచ్చింది. మన దావీదు గారు ఉపవాసముండి కన్నీళ్లు విడుచుచు పొర్లు దండాలు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ జవాబు రాలా. 7వ దినమున మరణము సంభవించింది. కాబట్టి దేవుడేమన్నాడు అంటే, నో, నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది జరగదు, అది నా చిత్తము కాదు, నో అనే ఆన్సర్ వచ్చేసింది. చూద్దాం. హృదయానుసారుడు కదా, దేవుని కొరకు పరితపించే వ్యక్తి కదా, దేవుణ్ణి ఆరాధించలేనటువంటి కొన్ని సందర్భాల్లో బాధపడుతున్న వ్యక్తి కదా, అలాంటి వారు ప్రార్థన చేస్తే నో అని ఆన్సర్ వచ్చేసింది. మరి నువ్వు నేను ఎంత అనుకుంటూ ఉన్నారు? ఈరోజు జవాబు రావట్లేదని దేవుడిని దూషిస్తున్నారా? ఈరోజు దేవుడు లేదు అనే వైఖరికి వచ్చేసారు చాలా మంది. అంటే నువ్వు చేస్తున్నది న్యాయబద్ధముగా లేదు. ఇది పాపము చేసి న్యాయము కొరకు ప్రార్థన చేస్తే ఎలా జరుగుతుంది? పాపానికి కొంత జీతం ఉంది కదా, ఆ జీతాన్ని పొందుకోకుండా ఉండకపోతే దేవుడు అన్యాయస్తుడవుతాడు. ఈరోజు చాలా మంది అన్యాయముగా, అక్రమముగా ప్రార్థన చేస్తున్న వారు చాలా మంది ఏమి ప్రార్థించాలో, ఏమి ప్రార్థించకూడదో, ఏమని సేవకులను ప్రార్థన కోరాలో కూడా తెలియని అధ్వాన్య స్థితిలో బ్రతికిపోతూ ఉన్నారు చాలా మంది. అందుకే మీరు అడుగుతున్న అక్రమమైన ప్రార్థన ఆవశ్యకతల వలన, మీరు చేస్తున్న అక్రమమైనటువంటి ప్రార్థన వలన దేవుడు నో అని సెలవిస్తూ ఉన్నాడు. ఆన్సర్ ఇవ్వడం లేదు. అది మనం ఓర్చుకోలేక దేవుణ్ణి ఎలా పడితే అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం పైగా మనం చూస్తే అపోస్తలుడైన పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను వాడుకుంటున్న విధి విధానాన్ని చూసి, నా చేత చేయిస్తున్న మహత్కార్యాలను చూసి, నా చేత చేయిస్తున్న అద్భుతమైనటువంటి కార్యాలను చూసి నేను ఎక్కడ హెచ్చిస్తానో అని నా శరీరంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. అయితే చాలా మంది చరిత్రకారులు మాట్లాడుతుంది ఏంటి అంటే, ఆ ముళ్ళేమిటి అంటే, దమస్కు మార్గాన వెళుతున్నప్పుడు దేవుని దర్శనం ఎప్పుడైతే కలిగిందో ఆ పవర్కి, ఆ వెలుగుకి తన కళ్ళల్లో ఉన్న రెటీనా దెబ్బతినిందని, అప్పటి నుంచి తన చూపు సన్నగిల్లింది అని, తన కంటి నుంచి ఎప్పుడు తరచూ నీళ్లు కారుతూ దాని వలన చాలా క్షోభ అనుభవించేవాడని చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే దీని విషయమై అపోస్తలుడైన పౌలు ముమ్మారు ప్రార్థించెను. అందుకు దేవుడు అంటూ ఉన్నాడట, అందుకు నా కృప నీకు చాలును, నీ బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని మాట్లాడుతున్నాడు. నో అని ఆన్సర్ ఇచ్చేశాడు అపోస్తలుడైన పౌలు జీవితంలో. ముమ్మారు ప్రార్థించిన స్వస్థత గలగల, అద్భుతాలు చేస్తున్నాడు, ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు, సువార్త గొప్ప యోధుడిగా వెళుతూ ఉన్నాడు. అతడు చేసిన ప్రార్థనకి దేవుడు నో అని సెలవిచ్చాడు. కొన్నిసార్లు మనము ఎక్కడ హెచ్చిస్తామో అని, ఎక్కడ అహంకార స్వభావంతో ఉంటామో అని, ఎక్కడ కన్ను మిన్ను కనపడకుండా మన ప్రవర్తన వైఖరి మారిపోతుందో అని దేవుడు కొన్నిసార్లు ఎంత ప్రార్థించినా నో అని అంటూ ఉన్నాడు. అందుకు నా కృప నీకు చాలును, నీ బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు కొన్నిసార్లు నీకు కలిగిన బలహీనత ఏదైనా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కాదు, నో అంటున్నారు అంటే ఆ బలహీనత ఎందే దేవుడు నీకు శక్తిని అనుగ్రహించడానికి నో అంటూ ఉన్నాడు. ఇమీడియట్ ఆన్సర్ వచ్చినా, వేటను వచ్చినా, నో అని వచ్చినా నిత్యము సంతోషించే బిడ్డలుగా మీరు నేను ఉందుదుముగాక. సమయం అయిపోయింది. దేవుడు మన ప్రార్థనలకు ఎలాగూ జవాబు ఇస్తాడంటే ఇమీడియట్ ఆన్సర్స్, వెయిట్ అనే ఆన్సర్, నో అనే ఆన్సర్. ఏ ఆన్సర్ వచ్చినా నిరీక్షణ కలిగి
విశ్వాసము కలిగి సంతోషముగా స్వీకరిద్దాం. దేవుని చిత్తాన్ని, దేవుని నిర్ణయాన్ని మనం ఎవరూ తప్పించలేం. దేవుని నిర్ణయం చొప్పున, చిత్తము చొప్పున జరిగించే క్రియలలో మనము కూడా ఒబే అయ్యి దేవుణ్ణి సంతోషింపచేద్దాం. మనము కూడా ఆయన ఇచ్చే మేలుడు ఘనముగా పొందుకుందాం. ప్రార్థన చేసుకుని ముగిద్దాం. పరిశుద్ధుడైన దేవా, పరలోకమందున మా తండ్రి, ఈ దినకాలమున ప్రార్థించే మాకు ఎలాంటి జవాబులు ఇస్తారని మేము మాట్లాడుకున్నాం. కొన్నిసార్లు ఇమీడియట్ ఆన్సర్ అవును అని, కొన్నిసార్లు వెయిట్, కాసేపు ఆగు అని, కొంతకాలం నిరీక్షణతో ఉండు అని, ఇది పరీక్షా కాలమని మేము చూసాం. చివరిగా ఎంత ప్రార్థించిన అన్యాయమైనటువంటి ప్రవర్తన వలనో, కొన్నిసార్లు అనుకూలమైన ప్రవర్తనలు చేసిన మీ చిత్తానుసారముగా మీరు ప్రతిఫలంగా ఇచ్చేసేవారు, కానీ కొన్నిసార్లు నో అని అంటూ ఉన్నారు. దానికి కూడా మేము ఒబే అయ్యి సంతోషముగా స్వీకరించే బిడ్డలుగా మేము ఉండుటకు సహాయము చేయమని, సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో, అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గంలో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024న ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు.
మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.